ప్రత్యేగాత్మ దేహేంద్రియాది తాదాత్మ్యం చేత అభావ రూపం. అభావం ఏంటిది? దేహాదులందు ఆసక్తి కలిగి ఉన్నందువల్ల అభావ రూపం ఒకటి వచ్చింది. తర్వాత భావరూపం ఏంటిది? ఆత్మము. ఈ భావాభావాన్ని రెండింటిని కూడా తొలగించి మోక్ష సామ్రాజ్యమందు శృతి ఏం చేస్తుంది? కూర్చోబెడుతుంది. శృత్యైవ ప్రతిబోధతే. ఆ రెండింటి నుంచి పైకి శృతి మాత్రమే తీసుకుని వెళుతుంది అనే విషయాన్ని గుర్తు అర్థమైనట్టుగానే ఉందా? జ్ఞానం అంటే గాఢ నిద్రమే కాబట్టి అలాంటి దాన్ని పోగొట్టేదానికి శృతి అక్కడ సమర్థవంతమైంది గాని ఇతర ఉపాయాలు ఏమాత్రం కూడా అక్కడ పని చేయవు అని ఎప్పుడైతే చెప్పాడో మళ్ళీ పూర్వపక్షవాదాన్ని మళ్ళీ ఏర్పరుస్తూ ఉన్నాడు. అనుదితాస్తమిత విజ్ఞానాత్మ మాత్ర స్వరూపత్వాతు దుస్తంభావ్య విద్యేతి. ఉదయాస్తమాలు లేకుండా ఉండేదని చెప్పాడు కదా ఇప్పుడు విజ్ఞానమే స్వరూపంగా కలిగి ఉత్పత్తి వినాశాలు లేకుండా ఉండేది ఆత్మ అని ఇప్పుడు ఇంతవరకు చెప్పారు కదా. దాని యందు అవిద్య ఉండేదానికి అవకాశము లేదు. ఉదయ అస్తమయ శూన్యమైన విజ్ఞానమే స్వరూపంగా కలిగిన ప్రత్యేగాత్మయందు అవిద్య ఉండేదానికి అవకాశం ఉందా? ఎందుకంటే సంపూర్ణంగా ప్రకాశించే సూర్యుని యందు చీకటి ఎట్లాగైతే ఉండేదానికి అవకాశము లేదో, ఉత్పత్తి వినాశాలు లేకుండా కేవలం విజ్ఞానమే స్వరూపంగా కలిగిన ప్రత్యేగాత్మయందు కూడా అవిద్య లేశమాత్రం గుండా ఉండే అవకాశము దుస్తంభావ్య అవిద్యేతి. ఏమాత్రం కూడా సంభవించేదానికి అవకాశమే లేదు అని ఎవరంటున్నారు? పూర్వపక్షి. నా ఏతదేవం ఆ రకంగా చెప్పేదానికి అవకాశం లేదు. ఎందుకంటే కుతః, ఎందుకు లేదు అట్లా? యతః ఆ విషయాన్ని చెప్పబోతున్నాను. ఎందుకంటే కుతో అవిద్యేతి చోద్యం స్యాత్ నైవం ప్రాక్థేత్వ సంభవాతు కాలత్రయ పరిచిత్తేర్న చ ఊర్ధం చోద్య సంభవ. విద్య ఏ రకంగా కలిగింది అని ఒకవేళ ఆక్షేపాన్ని విద్యాత్మక అవిద్య ఎందుకు కలిగింది అనే ప్రశ్న వేసినప్పుడు దానికి ఏమైనా సమాధానం దొరుకుతుందా? సంభవించదు. ఎందుకు? కాలత్రయాల్లో పరిచ్ఛేదమైనందువల్ల ఆక్షేపానికి సంభవమే లేదు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు కూడా 3 కాలాలలో కూడా పరిచ్ఛిన్నమైంది కాదు. త్రికాలాబాధ్యమై ఉన్న వస్తువు యందు ఎలా సంభవించింది అనే అవకాశమే ఆక్షేపణ చేసేదానికి ఏమాత్రం కూడా అక్కడ అవకాశము లేదు. ఎందుకు? ఆత్మ యందు అవిద్య సంభవించదు. తత్వజ్ఞానం పుట్టుటకు ముందు మరి అడుగుతావా? తత్వజ్ఞానం పుట్టిన తర్వాత అవిద్య ఎట్లా ఉందని అడుగుతావా? 2 ప్రశ్నలు వస్తాయి. అవిద్య ఎట్లా సంభవించి అడిగితే తత్వజ్ఞానం పుట్టేదానికి ముందు అని అడుగుతావా? తత్వజ్ఞానం కలిగిన తర్వాతనా అని ఒకవేళ విచారించినట్టయితే తత్వజ్ఞానం కలుగుట పూర్వమే మరి ఆక్షేపం సంభవించింది అంటే తత్వజ్ఞానం కలగకముందు ఉదయాస్తమన శూన్యమైన అవిజ్ఞాన మాత్రమైన పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది తెలియనందువల్ల అట్టి ఆత్మ ఒకటి ఆత్మయందు అజ్ఞానము ఉన్నదనే వాడికి తెలియదు. ఎందుకంటే వాడు అజ్ఞాన స్వరూపుడయ్యా ఉన్నాడు కాబట్టి ఏ వికారం లేకుండా ఉన్న ఆత్మయందు ఆ అజ్ఞానం ఉన్నదనే వాడికి తెలియనప్పుడు ఆత్మయందు ఎలా ఆరోపించుతాడు? పోనీ తత్వజ్ఞానం కలిగిన తర్వాత ఉందంటావా? తత్వజ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానం పోయిపోయింది, ఇంకా ఆక్షేపం చేసేదానికి అవకాశమే లేదు. అందువల్ల ఇంతకు మునిపే అజ్ఞానము ఇప్పటి వరకు రాలేదు. తర్వాత ఉత్తరకాలం సైతము అది ఉండేదానికి అవకాశం లేదు. వర్తమానంలో లేదు, పూర్వంలో లేదు, జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఉండే అవకాశము లేదు. అందుకొరకు కుతో అవిద్యేతి చోద్యం స్యాత్ నా ఏవం ప్రాక్తేత్వ సంభవాత్. అంటే జ్ఞానం కలిగేదానికి ముందు సంభవమే. ఎందుకది? కాలత్రయ అపరిచ్ఛిత్తే 3 కాలాలకు సంబంధించి ఉండకుండా ఇది జ్ఞానం కలిగిన తర్వాత కూడా చ ఊర్ధం చ చోద్య సంభవ. జ్ఞానానికి ముందు లేదు, జ్ఞానం కలిగిన సమయంలో లేదు, జ్ఞానం కలిగిన తర్వాత కూడా లేదు. అంటే 3 కాలాల్లో కూడా అజ్ఞాన సంబంధము దానికి లేనే లేదు అనే విషయాన్ని ఇక్కడ తత్వజ్ఞానం కలగక ముందు మరి దాని యొక్క స్వరూపం ఏంటిది ఇట్టిదని తెలుసుకోవడం అక్కడ ఆక్షేపణ లేదు. ఎందుకంటే వాడికి తెలియలేదు కదా, వాడు అజ్ఞాన స్వరూపుడై ఉన్నాడు కాబట్టి ఆక్షేపణ లేదు. పోనీ తత్వజ్ఞానం కలిగినప్పుడు దానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే అక్కడ అజ్ఞానం ఉండదు, ఆత్మ మాత్రమే ఉంటుంది కాబట్టి అజ్ఞానం లేదు. కలిగిన తర్వాత అంటావా? అప్పుడు కూడా ఉండదు, కేవలం ఆత్మ మాత్రమే ఉంటుంది కాబట్టి మరి ఇంతకు ముందు లేదు, వర్తమానంలో కూడా లేదు,
భవిష్యత్తులో కూడా లేదు అని ఈ విధంగా నిశ్చయింపబడినందువల్ల ఆత్మయందు అజ్ఞానము ఏ రూపంలో కూడా సంభవించే అవకాశము లేదు, లేనే లేదు అని దీని ద్వారా చెప్పి దాన్నే మళ్ళీ యస్మాత్ తత్వమస్యాది వాక్యమేవ ఆత్మనః అశేషాం అవిద్యాం నిరస్త్రయాం అపనుదతి తస్మాత్. ఎందువల్ల లేదంటావా? లేనే లేదన్నాడు కదా 3 కాలాల్లో. ఎందుకు లేదంటే తత్వమసి మహావాక్యము ఆత్మ యొక్క సకలమైన అజ్ఞానాన్ని సవాసనగా నశింపజేస్తుంది. అందువల్ల లేదు. ఆత్మ యొక్క జ్ఞానం ఏం చేస్తుంది? తత్వమసి మహావాక్యం చేత కలిగింది. దేని యొక్క? ఆత్మ యొక్క స్వరూప జ్ఞానము కలిగినందువల్ల అప్పుడు అవిద్య దానిలో ఉన్న సంస్కారాలతో కూడా నష్టమైపోయింది. కేవలం విద్య కాదు, పూర్వం 8 జన్మల నుంచి వచ్చిన సంస్కారాన్ని కూడా, అవిద్య అంటే అంతఃకరణం అనుకోండి, అంతఃకరణాశ్రితం అనుకోండి. అందువల్ల తర్వాత సంస్కారాలతో కూడా మొత్తము నశింపజేయనవి అయిపోయిన. యస్మాత్ తత్వమస్యాది వాక్యమేవ ఆత్మనః అశేషాం అవిద్యాం నిరస్వ. అన్వయం అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవడం అన్వయం, ఒక స్థానం నుంచి ఒక దగ్గరికి పోవడము అన్వయం. అందువరకు తత్వమసి వాక్యం చేత ఏ జ్ఞానం అయితే కలిగిందో ఆ జ్ఞానము సమస్తమైన అజ్ఞానం పోగొడుతుందా, సగం పోగొడుతుందా? సమస్తం అంటే దానిలో ఉన్న సంస్కారాలతో కూడా పోగొట్టుతుంది. కాబట్టి అందువల్ల అజ్ఞానం ఉండే అవకాశం లేదని ముందు శ్లోకానికి ఇది భూమికగా చెప్పాడు. అర్థాతమనాదృత్య ప్రమాణం తదసీతియే బహుత్సంతో అన్యతః కుర్యుస్తే అక్షణాపి రసవేదనం. అత్యంతమైన నిశ్చితమే అర్థాతమం అనాదృత్య. అర్థ అంటే నిశ్చితము అని, అర్థాతమం అంటే సంపూర్ణమైన నిశ్చితం, అంటే దానికంటే ఇంకా వేరే నిర్ణయము లేదు. అర్థ అంటే సంస్కృతంలో ఉంది, అర్థ అంటే నిర్ణయము, అవును అని కదా. అర్థాతమం అంటే గుడ్ బెటర్ బెస్ట్ అంటారు కదా. అర్ధాతరం అర్ధాతమం అంటే దానికి మించిన నిర్ణయం అనేది ఇంకొకటి లేదు అని అర్ధాతమం. అనాదృత్య అంటే దాన్ని ఆదరణ చేయకుండా. ప్రమాణం సదసీతి. తత్వమసి అనే ప్రమాణము ఆదింపనందువల్ల ఇంకా ప్రమాణం వల్ల వేరే ప్రమాణం వల్ల ఆత్మతత్వం తెలియాలనుకుంటే వారు ఎట్లా ఉన్నారు అంటే కంటితో రుచి చూడాలనుకున్నారంటే వాడు నాలంటి వాడు చూస్తారా? రుచి దేంతో చూస్తారు? నాలుగుతో చూస్తారు. ఈ మహావాక్యంతో కాకుండా వేరే ప్రమాణంతో చూస్తాను అనుకున్నవాడు ఆత్మజ్ఞానాన్ని నిర్ణయం చేసుకోవాలనుకుంటే కంటితో తప్పరించి రుచి తెలుసుకోవాలని వాడు ఎటువంటి బుద్ధిమంతుడో అలాంటి బుద్ధిమంతుడై ఉంటాడు. అంటే ఇంకా వేరే ప్రమాణం అనేది ఆత్మను తెలుసుకునేదానికి లేనే లేదు. దాన్ని వదిలిపెట్టి ఇంకొక దాంతో తెలుసుకుంటామంటే బుద్ధిమంతుడైన వాడు మామిడి పండు యొక్క రసాన్ని నాలుకతో కాకుండా కంటితో చూడాలనుకున్నాడంట. అవుతుందా? అది అయ్యే పని కాదు. అందుకొరకు అత్యంతం నిశ్చితమై ఉంది. తత్వమసి మహావాక్యం ద్వారానే అది తెలియబడుతుందని నిశ్చయం ఉన్నప్పుడు అలాంటి ప్రమాణాన్ని ఆదరింపకుండా ఇంకొక ప్రమాణం వల్ల తెలుసుకుంటామంటే ఇక వాడి గతి అటువంటిదే అనేదాన్ని. అంటే అటువంటి వాడు ఎవడు? చాలా బుద్ధిమంతుడు కదా, బుద్ధి లేనివాడు అనేక. కాబట్టి ఆత్మ యొక్క యథార్థ స్వరూపము అపరోక్షంగా తెలియజేసేదానికి సమర్థవంతమైంది ఏంటిది? తత్వమసి మహావాక్యము. ఆ మహావాక్యం చేత ఉత్పన్నమైన జ్ఞానమేమో అజ్ఞానాన్ని సవాసనగా సంపూర్ణంగా నశింపజేస్తుంది. కాబట్టి అలాంటి సామర్థ్యం కలిగిన వాక్యాన్ని ఆదరించకుండా ఏదంటారే సమస్తమైన సంపదలను ఇచ్చే రాజును వదిలిపెట్టి ఎవడో బిచ్చం అడుక్కునే బిచ్చగారి దగ్గరికి పోయి నన్ను రాజ్యాధిపతిని చేయమన్నాడంట. అవుతుందా? అట్లాగే సమస్త సంస్కారాన్ని కూడా నశింపజే సామర్థ్యం కలిగిన తత్వమసి మహావాక్యం ద్వారా కలిగిన జ్ఞానాన్ని వదిలిపెట్టి మరి ఇంకొక దాన్ని పట్టుకుంటే సాధనాంతరాన్ని పట్టుకుంటామంటే ఎట్లాగుంటుంది అంటే మిగుల మూర్ఖులు అని. ఎందుకంటే అదే పండు యొక్క రసం చూడాలంటే నాలుగుతో కాకుండా ముక్కుతో చూసాం. ముక్కుతో వాసన వస్తుంది కానీ రుచి రాదు. నా కంటితో కూడా రూపం తెలుస్తుంది కానీ ఇంకోటి తెలియదు. స్పర్శ ద్వారా గట్టితనం మెత్తదనం తెలుస్తుంది కానీ ఇంకోటి తెలియదు. చెబుతే అయినా మామిడి పండుని శబ్దం వింటాడు కానీ నోట్లోకి పోదు. దేంతో చూడాలి? దాంతోనే చూడాలి. ఏ వస్తువైనా కానీ దేంతో సాధ్యమో దాంతోనే చూస్తే జరుగుతుంది కానీ ఇంకొక దాంతో అది అయ్యే అవకాశము లేదు. ఏవం అప్రతిహతామహం బ్రహ్మేతి భ్రమాం
తత్వమస్యాది వాక్యం తుర్వదసి న ప్రతిపాదయతీతి ఛేదభిమతం న కుతశ్చనాపి ప్రతిపత్తి స్యాతో. ఈ రకంగా అప్రతిహతామహం బ్రహ్మేతి, అప్రతిహత అంటే ఏమాత్రం కూడా నిరాకరింపరానటువంటి, హతం అంటే నిరాకరించడం లేదా దాన్ని నశింపజేయడము, అప్రతిహతం అంటే ఏమాత్రం కూడా నిరాకరింప సామర్థ్యం లేనటువంటి నిరంకుశమైనటువంటి. నిరంకుశం అంటే దాన్ని ఎవరు కూడా ఎదిరించవలసిన అవసరము ఉండదు, ఎదిరించలేరు. కాబట్టి ఏంటది? అహం బ్రహ్మేతి, నేను బ్రహ్మనైనా అనే జ్ఞానము కలగజేస్తున్నప్పటి ప్రమాణం తత్వమస్యాది వాక్యం తుర్వదపి కలగజేస్తున్నప్పటికీ కలగచేయదు అనే అభిప్రాయం ఎవరైతే కలిగి ఉంటాడో మరి యథార్థ వానికి ఇంకెప్పుడు కూడా యథార్థ జ్ఞానం కలగదు. కాబట్టి అప్రతిహత నిరంకుశంగా అహం బ్రహ్మ అనే మహావాక్యం, అహం బ్రహ్మాస్మిత్ అనే జ్ఞానాన్ని బోధించే తత్వసి మహావాక్యాన్ని ఎవరైతే కాదంటుంటారో అలాంటి వాళ్ళకి ఇంకా దేని ద్వారా కూడా పరిజ్ఞానం కలగదు. అందుకొరకు ఎవరైతే బ్రహ్మజ్ఞానం తాదృశ వేదాంత వాక్యాన్ని కూడా విశ్వసించకుండా ఉంటాడో, దానిని సందేహం కలుగుతూ ఉంటాడో, ఇంకా లేదు దాని వదిలిపెట్టి ఇతర వేద భాగం ఏదైతే ఉందో తత్వ విషయాన్ని జ్ఞానాన్ని కలిగజేయే దాని అందు విశ్వాసము ఉండండి. ఎప్పుడైతే వేదాంత వాక్యం తత్వసి మహావాక్యం అందు ఎప్పుడైతే విశ్వాసం లేదో ఇతర వేదాంత వాక్యాలందు కూడా వాడికి విశ్వాసం ఉండనే. ఎందుకంటే నీకు స్వరూప జ్ఞానాన్ని బోధించి సకల అజ్ఞానాన్ని పోగొట్టిపోయి నీ యొక్క స్వరూపం ఇటువంటిదని సాక్షాత్తుగా బోధించిందా నేనిందే నీకు నాలంటే ఆత్మీయ అందే నీకు నమ్మకం, లేకపోతే ఇంకేమైనా నమ్ముతావరా నువ్వు అని లోకంలో అంటారా లేదా? మరి అటువంటి మహావాక్యాన్ని నమ్మకుండా మరి ఉన్నట్టయితే ఇంకా ఇతర వాక్యాలను ఎక్కడ నమ్ముతాడు? ఎందుకంటే ఇతర వాక్యాలు ఇంత సూటిగా ఎప్పుడు ఆత్మను బోధించవు, పరంపరగా బోధిస్తాయి కానీ సూటిగా బోధించవు. అందువల్ల మరి ఇవన్నీ కూడా శతప్రమాణములై ఉండ వేదాంత వాక్యాలన్నీ కూడా శతప్రమాణమా పరద ప్రమాణమా? శతప్రమాణం. ఎందుకు అంటే వాటికి ప్రమాణం వేరే ద్వారా ఇంకా చెప్పవలసిన అవసరము లేదు. మరి సార్థమైన అద్వితీయ బ్రహ్మస్వరూపం యొక్క జ్ఞానాన్ని కలిగజేస్తూ ఉంటాయి. అద్వితీయమై నిరంకుశమై మరి సమస్త అజ్ఞానం పోగొట్టే జ్ఞానాన్ని కలుగజేస్తూ ఉంటుంది. స్వతప్రమాణమై ఉన్నాయి ఆ వేదవాక్యాలు. మరి అలాంటి వాటిని వదిలిపెట్టి మరి ఇతరమైన విషయాన్ని బోధించే వాక్యాన్ని ఎవడైతే నమ్మదు. ఇతర విషయాలు ఏంటిది? యజ్ఞాలు యాగాలు చేసినట్టయితే ఇది పొందాలి అదే కదా. ఇప్పుడు వాటిని పోగొట్టుకొని స్వర్గాన్ని పొందాలని ఇంకోటి పొందాలని యాగాలు చేస్తూ ఉంటారు, దాని ఫలాన్ని పొందుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? వారికి జన్మ వస్తుందా, జన్మ పోతుందా? ఇలాగా నువ్వు అందులో పడిపో. ఎందుకంటే నీకు ఇది అక్కర్లేదు కాబట్టి దీని అందు నీకు ఈ వాక్యాన్ని నువ్వు ఆచరించావు కాబట్టి ఎక్కడ పోతావు? ఇప్పుడు మళ్ళీ సంసార గతిలోకే పోతావు. అందువల్ల నా కుతశ్చనాపి ప్రతిపత్తి స్యాతు, దీని వదిలిపెడితే ఇంకా నీకు ఏ వేద వాక్యం వల్ల కూడా ప్రతిపత్తి అంటే జ్ఞానము కలిగే అవకాశమే లేదు, కలగదు కూడా నీకు అనేదాన్ని నిర్ధారణ చేసి చెబుతూ ఉన్నాడు. అందువల్ల ఇదం చేతు అత, అందువల్లనే సంగ్రహంగా చెప్పిన దాన్ని వివరించి శ్లోకం ద్వారా చెబుతూ ఇదం చేత్ అనృతం బ్రూయాతు సత్యాం అవగతావపి నచాన్యత్రాపి విశ్వాసో అవగత్యవిశేషతః. మరి జ్ఞానం కలుగుతున్నప్పటికీ ఈ వాక్యమందు మరి ఎవరికైతే విశ్వాసము కలగడం లేదు. ఇదం చేత్ అనృతం బ్రూయాత్, ఈ వాక్యము అసత్యమైంది లేదా దీని యందు సత్యం అనే ప్రమాణంగా వాక్యమును అప్రమాణంగా ఒకవేళ చెప్పినట్టయితే ఇది ప్రమాణం కాదు, దీనివల్ల ఏం కాదు ఏం కలగదని ఒకవేళ అన్నట్టయితే మరి ఇంకొక వాక్యాన్ని నమ్ముతాం అంటో. ఇప్పుడు దాని యందు కూడా అంతే. దీని అందు ఎట్లయితే అవిశ్వాసం కలిగిందో ఆ వాక్యం అందు కూడా అవిశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు దీని ద్వారా ఎట్లయితే జ్ఞానం కలగదు అంటావు, దాని అందు కూడా జ్ఞానము కలగదు అంటావు. అప్పుడు ఇంక నీకు విశ్వాసం కలిగేది ఎక్కడ? నీ యొక్క ఏంటిది నీకు సద్గతి కలిగేది ఎప్పుడు? ఎప్పుడైతే తత్వమసి మహావాక్యం ద్వారా నీకు జ్ఞానం కలిగదని ఎప్పుడైతే అవనమ్మకం కలిగిందో, విశ్వాసం లేదో, మిగతా వేదవాక్యాల యందు కూడా నీకు నమ్మకం కలుగుతుందో. ఒకవేళ నమ్మకం కలిగింది అనుకోండి, అది పరమాత్మ బోధించేది కావు, ఎంత యజ్ఞాలని బోధిస్తూ ఉంటాయి. ఇది సంసారగతే కానీ జ్ఞానగతి. అజ్ఞానం వల్ల మళ్ళీ పడిపోవడం తప్ప జ్ఞానాన్ని పొందే అవకాశము ఉండదు. కాబట్టి తత్వమసి మహావాక్యం నిశ్చితమైన జ్ఞానం కలుగు చేస్తున్నప్పటికీ మరి అలాంటి వాక్యాన్ని నువ్వు ఆదరించకుండా అప్రమాణమని ఒకవేళ అన్నట్టయితే వానికి ఇతర వేదవాక్యాలందు ఇతర ప్రమాణాలందు కూడా యథార్థాన్ని జ్ఞానాన్ని ఎప్పుడు కూడా పొందలేడు. వాడు మాటి మాటికి కిందికి పోతాడే కానీ
పై యొక్క స్థితిని అందుకోలేడు. ఎందుకంటే ఇంత స్పష్టంగా ఇంత ఉన్నదున్నట్టుగా ఆత్మ యొక్క స్వరూపాన్ని బోధిస్తే దాని యందు నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఎప్పుడైతే ఆదరించకపోయాడో ఇతర వాక్యాల యందు కూడా ఆదరణ ఉండదు. కాబట్టి మనకి ఏం గతి, ఇంకా దుర్గతే తప్ప ఇంకా వేరే మోక్షం అనేది జ్ఞానం అనేది కలగదు అనేదాన్ని గుర్తు చేసి సచ ఉపాదిత్యతాత్ వాక్యార్థాద్ వా వాక్యాంతాంతరం కల్పయితుం యుక్తం. ఏ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతా ఉన్నామో ఆ వాక్యానికంటే భిన్నమైన మరి ఒక వాక్యార్థాన్ని కల్పించుట యుక్తం కాదు. ఎందుకు అంటే ఈ వాక్యం ద్వారా స్పష్టంగా కలుగుతుంది అని విచారణ ద్వారా తేలింది, శాస్త్రం చెప్తుంది. దాన్ని వదిలిపెట్టి ఇంకొక వాక్యం ద్వారా, వాక్యాంతరం అంటే అర్థం ఏంటిది, ఈ వాక్యాన్ని వదిలిపెట్టి ఇంకొక వాక్యం ద్వారా కలుగుతుంది అని కల్పన చేసేది అది సమంజసమైందే కాదు. ఎందుకంటే ఉన్నదాన్ని వదిలిపెట్టి లేని దాన్ని పట్టుకున్నా అంట. తక్కువ అన్నం పరిత్యజ్య భిక్షమతి దుర్మతి అన్నాడు. ఇంట్లో వండిన అన్నాన్ని వదిలిపెట్టి నాలాంటి వాడు భిక్ష తీసుకుని పోయాడంట. ఎంత బాగుంది, అర్థమైందా? తక్కువ అన్నం పరిత్యజ్య భిక్షామతి దుర్మతి, ఇంట్లో వండి పెట్టిన అన్నాన్ని వదిలిపెట్టి బజార్లో పోయి బిచ్చి వెతుకున్నాడంట. బాగుందా? ఇది అంటే ఇది ఆకలి తీస్తుందనే కదా నువ్వు బయటకు పోయి అడుక్కున్నావు. అది మాత్రం తీస్తుందని నీకు నమ్మకం ఏంటి? ఇంట్లో దాని అందే నీకు నమ్మకం లేదే, ఇంకా బయట ఇంటింటికి తిరిగి అడుక్కుని తింటే అది ఆకలి తీరుతుందని నమ్మకం ఎట్లా కలిగింది నీకు? అట్లాగే ఈ మహావాక్యం ద్వారా ఏందే నీకు సాక్షాత్తుగా నీకు బోధిస్తూ ఉంటే అక్కడ వండినన్నాన్ని ఎట్లాగా వదిలిపెట్టావో ఇక్కడ నీకు సాక్షాత్ బోధించే వాక్యాన్ని వదిలిపెట్టి ఇంకొక వాక్యార్థం చేత కలుగుతుందని కల్పన చేసుకోవడం నీ భ్రమ మాత్రమే, కానీ వాస్తవికంగా దానిలో నీకు సద్గతి కలిగే అవకాశమే ఉండదు. యస్మాత్ ఎందుకంటావా, నచేద్ అనుభవో అతః స్యాత్ పదార్థావగతావపి కల్ప్యం విధ్యంతరం తత్ర నహి అన్యో అర్థో అవగమ్యతే. నహి అన్యో అర్థో అవగమ్యతే. పదార్థము అంటే పదార్థ జ్ఞానం కలిగినప్పటికీ ఏ పదార్థ జ్ఞానము తత్వత్వం అనేది నచేద్ అనుభవో అతస్యాద్ పదార్థావగతావతి, పదార్థాల యొక్క పదం ఒక్కొక్క పదం యొక్క అర్థం తెలిసినప్పటికీ ఈ వాక్యం ద్వారా తత్వజ్ఞానము కలగనట్టయితే, ఎందుకంటే ఇప్పుడు వాక్యం యొక్క అర్థం తెలియాలని పదము కూడా దాన్ని తెలిసి ఉండాల. రాముడు కుండను తీసుకొని వస్తున్నాడు, ఇందులో 4 పదం ఉన్నాయి అనుకోండి. రాముడు అంటే అర్థమేమి, కుండ అంటే అర్థమేమి, తీసుకుని అంటే అర్థమేమి, వస్తున్నాడు అంటే అర్థమేమి, ఈ 4 పదాల యొక్క అర్థం తెలిసినప్పుడు మాత్రమే ఆ వాక్యం యొక్క అర్థం తెలియగలుగుతుంది. అట్లాగే తత్వమసి మహావాక్యం లోపల మరి వాక్యం యొక్క అర్థం తెలిసి దాని ద్వారా జ్ఞానం కలిగినప్పటికీ అదే కదా పదార్థ జ్ఞానం కలిగిన ఈ వాక్యం వలన తత్వజ్ఞానం కలగకుంటే ఇంకో రకంగా కలుగుతుందని ఒకవేళ కల్పించినట్టయితే అక్కడ ఇంకొక అర్థాన్ని కూడా తెలుసుకుంటావు, ఇంకో తెలియబడకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే పదం యొక్క అర్థము, ఆ అర్థం ద్వారా తెలియబడే వాక్యము, వాక్యం ద్వారా తెలియబడే అర్థము, దాని ద్వారా బోధపడే జ్ఞానము, ఆ జ్ఞానం ద్వారా సమస్త అజ్ఞాన సంస్కారం నశింపబడుతుంది అని ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ దీనివల్ల కలగదు, ఇంకొక దాని ద్వారా కలుగుతుంది అనే విషయం ఏదైతే ఉందో అక్కడ కూడా తెలియబడకుండా ఉండొచ్చు. కలుగుతుందని నష్టం ఏంటి? నువ్వు ఇంకొక దగ్గర పోతే ఇదే వచ్చేస్తుంది, ఇది కాకపోతే అది వస్తుంది, అది కాకపోతే ఇది వస్తుంది, ఇది కాదు ఇంకా ఇప్పుడు నిషేధించేవాడి కొరకు నాస్తికత్వంకి వచ్చిన వాడికి ఎక్కడ పోతే అక్కడే కాదంటాడు. ఇప్పుడు స్పష్టంగా మనకు పదార్థాలు కనిపిస్తున్న దగ్గర ఇక్కడ లేదు, అక్కడికి పోతుంటుంది, చీకట్లు పోతే కనిపిస్తుందా ఏంటి? వాడికి ఎక్కడైతే వస్తువు కనిపించాలో, దేని ద్వారా కనిపించాలో అక్కడే కనిపించినప్పుడు ఎక్కడో చీకట్లకు పోయి వెతికితే కనిపిస్తుందా? ఎక్కడ ఎట్లా ఉందో అట్లాగే మన సోమవారం ఉపమానం చెప్తున్నాడు. ముసలమ్మ గారంటే అక్కడ ఏదో వెతుకుతా ఉందంట, రోడ్డు మీద వెతుకుతా ఉంటే వాడు ఆ సినిమా వదిలిపెట్టిన తర్వాత పోలే చేయంటే ముసలమ్మ వెళ్తే మాట్లాడలేదు, ఇది బాగా పెద్దది పోగొట్టుకున్నట్టుందని ఆ అమ్మాయి వెతికింది. ఆ తర్వాత ఇంకోరు, ఆ తర్వాత మొత్తం వెతికిపెట్టారు. నాలాంటి మొత్తం ఏంటో వెతుకుతున్నా అంటే ఏం లేదు, ఆమె వెతుకుతుంది, నేను వెతుకుతున్నాను, ఆమె వెళ్తే ఆమె వెతుకుతుంది, నేను వెతుకుతుంది. ఆఖరిగా ముసలమ్మ దగ్గర ఏం వెతుకున్నామంటే సూది అంది. మరి ఎక్కడ పోగొట్టుకున్నామంటే ఇంట్లో పోగొట్టుకున్నామంట. ఇంట్లో పోగొట్టుకుని ఇక్కడ వెతుకుతున్నా అంటే మా ఇంట్లో చీకటి ఉంది, ఇక్కడ వెతుకుతుంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నా అందంట. అలాంటి బుద్ధిమంతుడు ఎటువంటి వాడు
మహావాక్యోత్తమైన జ్ఞానం ప్రకాశం చేత నీకు అజ్ఞానం నశించినప్పుడు ఆ జ్ఞానం చేత నువ్వు అజ్ఞానం పోదని నీకు నమ్మకం లేనప్పుడు ఎక్కడో చీకట్లోకి పోయి నువ్వు ఏదో వెతుకుతాను ఆ వాక్యం ద్వారా అంటే అది అయ్యే పని నీకు కాదు. అందువల్ల తత్వం పదార్థం అన్వయవ్యతిరేకుల చేత చక్కగా విచారించినప్పుడు, అది కూడా తత్వవాక్యాన్ని ఎట్లా విచారించాడు? అన్వయ వ్యతిరేకాల ద్వారా విచారించినప్పుడు మరి ఆ తత్వమసి వాక్యం యొక్క అద్వితీయ బ్రహ్మస్వరూపం ఎట్లా అయితే తెలియబడుతుందా తెలియబడదా? దానివల్ల కూడా తెలియబడద్దు అని ఒకవేళ అంటావేమో. అన్వయ వ్యతిరేకాలు చేసి తత్వమసి మహావాక్యాన్ని విచారించినప్పటికీ అప్పటికి అద్వితీయమైన బ్రహ్మం తెలియబడుతుంది అంటే ఈ వాక్యం ఏదైతే ఉందో మరి ఉపాసన తాత్పర్యం కల్పించదు ఏంటిది మరి అటువంటి దాన్ని కలిగినప్పుడు ఇంకొక వాక్యం ద్వారా కలుగుతుందని అది కూడా మరి శాస్త్రం చెప్పడం లేదు. నీకు అక్కడ పోయినప్పటికీ నీకు నమ్మకము ఎట్లాగైతే దీని యందు నమ్మకం లేదో అట్లాగే దాని యందు కూడా నమ్మకం లేకుండా పోతుంది అనే విషయాన్ని చెప్పి నచేదాభిమతోర్థో యథోక్తేన న్యాయేన నా అవసీర్తే. ఇంతవరకు చెప్పిన అర్థం ఏదైతే ఉందో ఇంతవరకు చెప్పిన యుక్తుల ద్వారా వాస్తవం అని మరి నిశ్చయింపబడలేదు. ఎందుకు అంటే 2వ అధ్యాయంలో నిరూపించిన పదార్థము మరి అక్కడ అన్వయ వ్యతిరేకాల చేత నిశ్చయంగా ఏదైతే తెలియబడుతుందని చెప్పబడిందో అక్కడ తెలియబడుతుందని చెప్పామా తెలియబడడం లేదని చెప్పామా? తత్వం పదార్థాల యొక్క వాస్తవిక యథార్థ స్వరూపము అన్వయం వ్యతిరేకాల ద్వారా విచారించినట్లయితే తెలియబడుతుందని మేము ఇంత నిరూపణ చేశాం కదా. అనేక యుక్తుల ద్వారా నిరూపణ చేశాము, అనేకమైన వ్యవహారం ద్వారా కూడా వ్యవహారం చేశాము. మరి నీకు కలవడం లేదంటే మరి మేమనుకోవాలా అని ఎప్పుడైనా చెప్పాడో కోసౌ న్యాయ. ఆ న్యాయం ఎటువంటిదని చెప్తావా? దాన్ని చెప్పబోతున్నాను. ఇక్కడ అన్నాడు కదా, యుక్తులు అన్నాడు కదా. యథాభిమత అర్థ అంటే ఏ అర్థాన్ని మాకు అభిష్టమైందో అర్థాన్ని యథోక్తేన న్యాయేన అంటే ఇంతవరకు చెప్పిన యుక్తుల చేత నిశ్చయించాము అంటే ఆ యుక్తులు ఏంటియో ఇప్పుడు చెప్పబోతున్నాము అంటే తత్వం పదార్థాలు యథార్థ స్వరూపాన్ని తెలియజేసే న్యాయము అంటే యుక్తి ఏది అని నువ్వు ప్రశ్నిస్తావా? ఆ ప్రశ్న యొక్క స్వరూపాన్ని సమాధానం చెప్పబోతున్నాను విను అనే విషయాన్ని చెప్పాడు. ఆ యొక్క విషయం మరి 2 శ్లోకాల ద్వారా చెప్పబోతాడు కాబట్టి మనకి అప్పటికే సమయం వచ్చింది. అందువల్ల ఇన్ని రకాలుగా ప్రతి ప్రశ్న సమాధానాల రూపంలో ఆఖరికి నిశ్చయింపబడింది ఏంటి అంటే తత్వం పదార్థాల యొక్క యథార్థ విచారణ అన్వయ వ్యతిరేకాల చేత చేయబడిన జ్ఞానం ద్వారా అవిద్యా సంస్కారాలతో కూడా సంపూర్ణంగా నివృత్తమై మోక్ష సామ్రాజ్యమందు అభిషేకింపబడతాడు అనేదాన్ని నిర్ధారణ చేశారు. ఆ యుక్తులు ఏంటో రేపు చెప్పబోతారు. బహుశా రేపు ఈ అధ్యాయము పూర్తవుతుంది. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఎలాంటిది అనే భావన కలిగితే కోసౌ న్యాయ ఇత్యత. ఏ న్యాయం చేత అది ఏ యుక్తి చేత చెప్పలేదు. తత్వం పదార్థాలకు యథార్థము తెలియజేసే యుక్తి ఏది అని ఒకవేళ ప్రశ్నించినట్టయితే దాన్ని గురించి ఇప్పుడు వాక్యాన్ని తెలియజేసే యుక్తి ఏంటి అనేదాన్ని చేస్తూ నామాదిభ్యో నిరాకృత్య అర్థం నిష్పరిగ్రహ నిస్పృహో యుష్మదర్థేభ్య శమాది విధిచోదితః సంత్వాచ్చాన్నమయాదీన్ స్థాన్ పంచానాత్మతయా నర్గలాన్ అహం బ్రహ్మేతి వాక్యార్థం వేత్తి చేన్నార్థ తత్వమసి మహావాక్యాన్ని తెలుసుకునేదానికి ఇంతవరకు యుక్తి చెప్పలేదు. ఆ యుక్తి ఏంటిది అంటే యుక్తి అంటే ఏంటిది? వాస్తవికంగా చెప్పాలంటే సాధన, ఒక పద్ధతి, ఒక ఉపాయం. నామాదిభ్యో నిరోకృత్య త్వమర్థం నిష్పరి. త్వమర్థం అంటే తత్వం కదా, అన్నింటినీ కదా విచారించుకుంటూ వస్తున్నాము. త్వమర్థం ఏంటిది అంటే నామాదిభ్యో నిరాకృత. నామము, రూపము, దేహము, ఇంద్రియాదుల అన్నిటినీ కూడా నిరాకరించి అంటే దాని యందు మమకారం లేకుండా ఉన్నవాడై నిస్పృహో యుష్మదర్థేభ్య శమాది విధి జ్యోతిత. నిస్పృహ, స్పృహ అంటే ఏంటిది? స్పృహ తప్పిపోయాడు అంటాడు. అంటే అర్థం ఏంటిది? లేకుండా అంటే వాటి యందు ఆసక్తి లేకుండా ఉండడము నిస్పృహ అంటే. తత్సంబంధమైన జ్ఞానాన్ని వదిలిపెట్టడం ఒక రకంగా చెప్పాలి అంటే. కాబట్టి
శబ్దార్థము యొక్క శరీరేంద్రియాదుల వల్ల నిస్పృహ అంటే ఆశ లేని వాడి అయి శరీరం గాని ఇంద్రియాలు గాని ఇంద్రియాల ద్వారా గ్రహింపబడే సమస్త భూమండలాలు కూడా కావచ్చుగాక జ్ఞానయందు ఆశ లేనివాడై అని ఈ యొక్క 393వ అంటే నామరూపాల దాని యందు ఉండే ఆసక్తిని వదిలినవాడై క్షమాది విధిచోతిత. క్షమాది అంటే శమము దమము తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధం శమాది షట్కాది సంపత్తులు కలిగిన వాడై సంక్వాచ అన్నమయాదినిస్తాన్ పంచాన్ అనాత్మతయ అర్గలాన్ అన్నమయాది పంచకోశాలను కూడా వేరు చేసిన వాడై. ఎక్కడికి పోయాడు అంటే హై లెవెల్కి పోయి మన బండి ఎందుకు వచ్చేసింది మళ్ళీ శమధమాది షట్క సంపత్తి కలిగిన వాడై అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయాది పంచమహాకోశాలను కూడా వేరు చేసిన వాడై ఆ తర్వాత ఏం చేయాలా ఆత్మ భిన్నమైన ఎందుకు అంటే ఇవి ఆత్మ కంటే భిన్నమైనవి అనే విషయాన్ని తెలుసుకొని నేను బ్రహ్మమును అహం బ్రహ్మేతి వాక్యార్థం వేత్తి చేత్నార్థయ్య ఈ మహావాక్యార్థాన్ని ఈ విధంగా నిరసించిన వాడై పంచకోశాలను కూడా నేను బ్రహ్మము అయినని ఎవరైతే తెలిసిన వాడో వాడికి ఉపాసన చేత ప్రయోజనము లేదు అన్నాడు. యుక్తి ఇంతవరకు ఉపాసన అనుకుంటూ వచ్చాడు కదా, నిన్నంతా కూడా ఉపాసన అనుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ విధంగా ఉండేవాడికి ఉపాసనతో పని లేదు. ఇప్పుడు మహావాక్యార్థాన్ని తత్వమసి అని జపం చేసే వాళ్ళకంతా ఈ పద్ధతి ఉండాలా వద్దా ఉంటేనే ప్రయోజనం, లేకపోతే ప్రయోజనం ఏంటిది? ప్రయోజనం కలిగేది అవకాశము లేదు. ఇది ఏమన్నారు? యుక్తి అన్నారు. తత్వమసి మహావాక్యాన్ని విచారించేదాని కొరకు ఇది యుక్తి అని చెప్పాడు. అంటే సమస్తాన్ని కాదని ఆ వాక్యమందు మాత్రమే నిలవగలిగిన వాడు ఆ తత్వాన్ని పొందుతాడు అనేది ఒక్క అక్షరంలో ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే సరిపోతుంది. అలాంటి వారికి ఉపాసనతో పని లేదు అని అన్నాడు. అందుకొరకు ఉపాసన ఎలా జరుగుతుంది అనుకున్నాము? ఉపాసన ద్వైతంలో జరుగుతుంది కానీ ఏకత్వంలో జరగదు. అందువల్ల ఇక్కడేమో ఏకత్వ ప్రతిపాదన చేస్తుంది తత్వమసి మహావాక్యము. అలాంటి దాన్ని వదిలిపెట్టి మనం ఏం చేస్తున్నాము అంటే అలాంటి దాన్ని వదిలిపెట్టి ఉపాసన పడిపోతున్నాము. అందువల్ల ఏమవుతుంది? ఏకాత్మత్వ ప్రతిపత్తి మనకు కలగకపోయేదానికి కారణమవుతుంది. అందువల్ల ఇలాగా ఉండే వాళ్ళకి ఉపాసనతో పని లేదు. అంటే అత్యంతమైన విలక్షణమే. దేనికి విలక్షణము? తన యొక్క ఆత్మస్వరూపానికి ఇప్పుడు చెప్పుకునే అంతా కూడా విలక్షణం. ఏమాత్రం కూడా సంబంధమైన వాసన కూడా ఉండదు. ఏంటి? దేహేంద్రియాలు దానికి సంబంధించిన 14 లోకాలు, ఇంకెక్కడికి పోతాం ఆ లోకాలు తప్ప 14 లోకాల్లో ఉండే భోగాలంతా కూడా కాదని మమకారం లేకుండా ఉండి సమాధి షట్కం సంపత్తి కలిగి ఏమన్నాము అన్నమయాది పంచకోశాలను కూడా వేరు చేసిన వాడై అఖండ జ్ఞానోత్పత్తికి ప్రతిబంధకులన్నీ ప్రతిబంధకం జరిగే వాటిని అన్నిటి కూడా తొలగించుకున్న వాడికి ఉపాసనతో ప్రయోజనము లేదు.